మన చేతిలోనే మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 2 వీక్స్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనేది నేను చూపిస్తాను. ఈ 2 వీక్స్లో హెయిర్ అనేది ఎంత పెరిగిందో లైవ్ ప్రూఫ్తో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. నేను అస్సలు అబద్ధం చెప్పట్లేదు, జెన్యూన్గా చూపిస్తాను ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మన ఛానల్లో హెయిర్ వీడియోస్కి మంచిగా ఎక్కువగా ఫాలోయింగ్ అయితే ఉంది. చాలామంది యూజ్ చేసి ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. ఫీడ్బ్యాక్ చెప్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎక్కువగా అడిగేది ఏంటంటే, ముందే మా హెయిర్ బాగుండేది, ఇప్పుడు పలచగా అయిపోతుంది, ఎందుకు? మేము చాలా రకాలుగా యూజ్ చేస్తున్నాం కదా, అయినా హెయిర్ అనేది ఎందుకు పెరగట్లేదు? హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తున్నాయి, బ్రేకేజ్ ప్రాబ్లం వస్తుంది, అసలు హెయిర్ అనేది షైనీగా ఉండట్లేదు, చిక్కులు పడిపోతుంది, ఇలా చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో వీటన్నిటికి నేను ఈరోజు ఒక చిన్న సొల్యూషన్ అయితే చెప్తాను. మీ హెయిర్ అనేది అసలు ఓడకుండా తక్కువ టైంలో హెయిర్ పెరిగేది ఒకటి చెప్తాను. దానికంటే ముందు కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, పదే కామెంట్ చేసిన ఒక కామెంట్, 1-2 కామెంట్స్ అయితే నేను మీకు ఈరోజు నేను చూపిస్తాను. అందులో ఏంటంటే, నేను ఒక 8 డేస్ కింద వీడియో పెట్టాను, 5 డేస్ కింద ఒక వీడియో పెట్టాను అనమాట. సో పెడితే ఆ వీడియోకి ఒక కామెంట్ పెట్టారు. ఏంటంటే, హలో అక్క, మీ ఆడపడుచు జుట్టు లేదు, ఆమెకు చూపించి పెరుగుతుంది అంటే ఎట్లా నమ్మాలి? అంటే మా ఆడపడుచుకు జుట్టు లేదు, అదేంటి తనని చూపించి హెయిర్ పెరుగుతుందని ఎలా నమ్మాలని అడిగారు. సిస్టర్, ఓకే అండి, మీరు పెట్టింది పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా నేను చెప్పట్లేదు దీనికి ఆన్సర్. మా ఆడపడుచు ప్రతి 3 మంత్స్కి హెయిర్ కట్ చేపిస్తుంది. అది తన ఇష్టం, నా ఇష్టం కాదు. తనకి హెయిర్ అనేది ఒత్తుగా ఉండడం ఇష్టం తప్ప పొడవుగా పెంచుకోవడం ఇష్టం ఉండదు. తర్వాత ఫ్రంట్ అనేది తనకి హెయిర్ ఉండదు, రెమెడీస్ వల్లే రీగ్రోత్ అయింది. కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఓకే, సో ఇవన్నీ కాకుండా నేను 2 వీక్స్ హెయిర్ గ్రో ఛాలెంజ్ అయితే తన మీద చేశాను. కొంతమంది ఇలాంటి కామెంట్సే రిపీటెడ్గా నన్ను 1 మంత్ బ్యాక్ కూడా అడిగారనమాట. సో నేను చేశాను. ఈ 2 వీక్స్లో తనకి హెయిర్ అనేది ఎంత గ్రోత్ అయిందో నేను 100% జెన్యున్గా షేర్ చేస్తాను. నేను ఒక్క విషయం అయితే చెప్తానండి, ముందు నుండే పొడుగు జుట్టు ఉన్న వాళ్ళకి ఈ ఒక్క రెమెడీయే పనిచేసింది, ఒక్క రెమెడీ పనిచేసిందని చెప్తున్నారు కదా, అది కాదండి. తనకి ఎంత ఉంది హెయిర్, నా రెమెడీస్ యూజ్ చేసిన తర్వాత తనకు పెరిగిందా లేదనేది నేను మీ కళ్ళ ముందు చూపిస్తాను. ముందే హెయిర్ ఉన్న వాళ్ళు చూపించేసి చెప్తే కొంతమంది నమ్మొచ్చండి, బట్ నాకు కూడా హెయిర్ గ్రోత్ అనేది అసలు ఉండేది కాదు. నా పాత వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు నా హెయిర్ అయితే చాలా బాగుంది, చాలా పొడవుగా కూడా పెరిగింది. నా హెయిర్ కూడా నేను మీకు చూపిస్తాను, ఆ జర్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే, ఈ 2 వీక్స్లో తన హెయిర్ అనేది ఎంత పెరిగింది, అసలు ఏం వాడితే పెరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూద్దాం రండి. మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ మందారం పువ్వులు. మందారం పువ్వులు అనేవి ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం అండి హెయిర్కి అయితే. మందారం పువ్వులు లేవు అనుకుంటే మందారం మొగ్గలు కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత కిచెన్ రోల్ తీసుకొని 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం కచ్చా పచ్చాగా ఇలా దంచుకోవాలి. సో మీరు ఒకవేళ ఇలాంటి కిచెన్ రోల్ లేదు మీ దగ్గర అనుకుంటే, మీరు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్ మీద పొట్టేమీ తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని రోట్లో యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఓకే, సో ఆనియన్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది విపరీతంగా అవుతుంది. ఆనియన్ యూజ్ చేస్తే బట్ట తల మీద కూడా మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఈ కచ్చా పచ్చగా దంచేసుకున్నాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక నేను ముందుగా మీకు మందారం పువ్వులు చూపించాను, మందారం పువ్వులు ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. తొడుముల్ని పక్కన పెట్టేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి మందారం పువ్వులు తీసుకోవాలి. ఇక్కడ నేను 5 to 6 అనేది తీసుకొని 1 నిమిషం పాటు మరిగించుకున్నాను. మరిగించిన తర్వాత మనకి వాటర్ అయితే ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో మనకి మందారం ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వాటర్ వస్తుంది. అప్పుడు ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా, సో దాన్ని యాడ్ చేసుకొని ఇంకొక 2 minutes అనేది మనం ఈ వాటర్ని మరిగించుకోవాలి. మనకి ఇది మొత్తం కూడా పర్ఫెక్ట్గా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే కొంచెం జెల్ ఫామ్లో ఉంటుంది, అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అవుతుంది అనమాట.
ఇది ఎప్పుడైతే మనకి కొంచెం చిక్కగా అవుతుందో వెంటనే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. ఇది బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో క్లాత్ సహాయంతో మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 20 days వరకు అయితే స్టోర్ ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మాకు టైం ఉండదు మేము ప్రిపేర్ చేసుకోవడానికి అనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్ నుండి తీసి యూస్ చేయొచ్చు. ఇందులో ఇప్పుడు 1 spoon క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ వద్దు అనుకుంటే 2 విటమిన్ E క్యాప్సిల్స్ కానీ లేదనుకుంటే 1 tablespoon కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటి అని అంటే ఇంకా ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా, హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. మన స్కాల్ఫ్ అనేది హెల్దీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇందులో ఆనియన్ ఉంది. ఆనియన్ ఉన్న రెమెడీస్ అనేది మా ఆడపడుచు ఫస్ట్ నుండి ఎక్కువగా యూస్ చేస్తుంది. తన హెయిర్ గ్రోత్ కారణం ఆనియనేనండి. ఆనియన్ వల్ల మనకి హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. అస్సలు హెయిర్ పెరగదని చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆనియన్ యూస్ చేయండి. ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు నమ్మి 2 వారాలు అనేది యూస్ చేస్తే ఖచ్చితంగా విపరీతంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. దీన్ని మీరు ఆయిల్ హెయిర్కైనా అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్కైనా అప్లై చేయొచ్చు. స్కాల్ఫ్కి బాగా అప్లై చేయండి. హెయిర్ లెంత్కి అనేది అవసరం లేదు. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేసి 30 minutes ఉంచుకొని మీకు నచ్చిన ఫేవరెట్ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. వారానికి 2 సార్లు చేస్తే మీరు వద్దన్న హెయిర్ పెరుగుతుంది. 2 వారాల ముందు మా ఆడపడిచే హెయిర్ చూడండి, ఇప్పుడు తన హెయిర్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఎంత గ్రోత్ అయిందో అంత మాత్రమే నేను చూపిస్తున్నాను. సో పొడవాటి జడ తీసుకొచ్చి ఇది మా ఆడపడిచి జుట్టు అని చెప్పేసి నేను అబద్ధం చెప్పాలనుకోవట్లేదు. ఇది 2 weeks హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనమాట. అంటే తను వారానికి 2 సార్లు చొప్పున 4 times మాత్రమే యూస్ చేసింది. ఇప్పుడు మా ఆడపడిచికి ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య లేదు. అలాగే హెయిర్ థిక్నెస్ అనేది ఇంప్రూవ్ అయింది. హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అయింది. తప్పకుండా ఈ 2 weeks ఛాలెంజ్ మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, 2 weeks హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనమాట. రూపాయి ఖర్చు పెట్టకుండా సింపుల్గా మన హెయిర్ని అయితే పెంచుకోవచ్చు. చాలామందికి హెయిర్ పెరగదు అనే ఒక అపనమ్మకం అయితే ఉంటుంది. దాన్ని తీసి పక్కన పెట్టి వారానికి 2 సార్లు ఖచ్చితంగా మీకు ఏదైతే నచ్చుతుందో ఆ రెమెడీని ట్రై చేస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. సో కొంతమందికి ఆయిల్ అంటే చిరాకు అనమాట. ఆయిల్ పెట్టుకోము, హెయిర్ ప్యాక్స్ పెట్టుకోము అనుకున్న వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ మనకి మందారం పువ్వులు అనేవి ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్తాను. హెయిర్కి అయితే మన హెయిర్ జెట్ స్పీడ్గా పెరగడానికి, రూట్ నుండి బలంగా ఉండడానికి, ఒక వెంట్రుక ప్లేస్లో 10 వెంట్రుకలు విపరీతంగా గ్రోత్ అవ్వడానికి, స్ప్లిట్ ఎండ్స్ కానీ హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం కానీ కంట్రోల్ చేయడానికి, స్కాల్ఫ్ హెల్దీగా ఉండడానికి అన్ని విధాలుగా సూపర్గా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మందారం లేదు అనుకుంటే మందారం పౌడర్ యూస్ చేయండి. మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా. సో ఇప్పుడు అన్నీ కూడా ఈజీగా చిన్న షాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.